హాయ్ అండి. ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ అయితే చేసుకుందాము. ఉప్మా రవ్వ సాబ్దాను కొద్దిగా నానబెట్టుకుని 2 గంటల ముందు వేసుకున్నాను. పెరుగు, మనకి ఉప్మా రవ్వ ఎంత తీసుకున్నామో రాగులు కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది. లేదంటే రాగి పిండి అయినా మీరు తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి సైడ్ పెట్టుకున్నాను. వంట సోడా కూడా వేసుకున్నాను. మనం రాగులు తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం రఫ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది. మెత్తగా ఉన్నా పర్లేదు, కాకపోతే రఫ్గా ఉంటే తినడానికి బాగుంటుంది. ఇలా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా చిక్కగా కలుపుకొని ఒక 2 అవర్స్ సైడ్కి పెట్టుకోవాలి. ఈ లోపైతే నేను ఇలా పప్పులతో సాంబార్లా చేసుకుంటున్నాను. ఇది కూడా ఇన్స్టెంట్గానే మనం ఈ పొడి దాచుకొని కూడా చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకొని స్టవ్ పైన కొద్దిగా మిరియాలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, ఎండబెట్టుకున్న టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఇంకా చింతపండు వేసుకోలేదు. మీకు టమాటో మామిడికాయ దొరకనప్పుడు చింతపండు వేసుకొని ఇట్లా మిక్సీలో వేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసుకొని ఇలా నేను ఎంత రసం కావాలో ఆ పులుపుకి సరిపడగా వాటర్ వేసుకున్నాను. నోట్లో పెట్టి కొంచెం చూసుకొని వాటర్ వేసుకోండి. అది మనకి పొడి స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు ఎప్పటికీ. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసుకున్నాను. 1 కేజీ వచ్చే వరకు మూత పెట్టుకొని 1 కేజీ వచ్చాక బంద్ చేసుకుంటే చక్కగా మనకి సాంబార్ టేస్ట్లో లవంగా, దాల్చిన చెక్క, యాలుక్కాయ వేసుకున్నాం కాబట్టి మంచిగా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని మనకి హోల్స్ ఎక్కడున్నాయో ఆ కింద ఉండే ఇడ్లీ దగ్గర పెట్టాలండి హోల్స్. అప్పుడు ఏమవుతాయంటే మనకి చక్కగా కుక్ అవుతుంది ఇడ్లీ. 1 కేజీ వచ్చాక కింద దించేసుకున్నాను. పోపు అయితే వేసుకుంటున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లి డబ్బులు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి. చక్కటి పప్పు అప్పటికప్పుడు రెడీ అయిపోద్ది. సాంబార్ టైప్లో చక్కటి టేస్టు, సువాసన చాలా బాగుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి మునగాకు పొడి కానీ కరివేపాకు పొడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మునగాకు పొడి వేసుకుంటున్నాను. ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే మునగాకు పొడి అని కొట్టంగానే వస్తుంది. నెయ్యి వేసుకొని ఇలా మునగాకు పొడి వేసుకొని చక్కగా ఇలా ఒట్టిగా తినొచ్చు, లేదనుకుంటే అలా పప్పులో ముంచుకొని తిన టేస్ట్ అదిరిపోయింది.